నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్లో అరుదైన ఘటన, మసీదు స్థలంలో తవ్వకాల్లో సీతారాముల విగ్రహాలు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. స్వర్ణరథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వేడుకగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. నత్తనడకన అండర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు, తిరుపతిలో కాంట్రాక్టర్ల చేతివాటం. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగా అలిమేలుమంగ సర్వభూపాలు వాహన స్థానీయులే అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుత్తి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. అఖిల సామ్రాజ్యము అంగనకు నీవే ఆనము, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము. అగిలి పెండ్లి పీట చిమ్ముల చందన చర్చ శేషపాలు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4:20 నుండి 5:20 వరకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ వైభవంగా జరిగింది. వాహన సేవలో శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, పలువురు అర్చకులు, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమస్త ఖేచరులు సంతసముందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసముందగా. అమ్మవారి గరుడ సేవలో అలంకరించే శ్రీవారి పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం సాయంత్రం గరుడ సేవను పురస్కరించుకొని ఉదయం శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడ సేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడ సేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నప్పుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర ఉన్నతాధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో వెలసిన బాట గంగమ్మకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కీర్తించబడుతున్న బాట గంగమ్మను స్థానికులు సత్యదేవతగా పూజిస్తారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి తోబుట్టువై తిరుమల క్షేత్ర గ్రామ దేవతగా వెలిసిన శ్రీ శ్రీ బాట గంగమ్మ వరాహస్వామి ఆలయం నుంచి ఆకాశగంగా పాప వినాశనం వెళ్లే నడక మార్గంలో ఉన్న అమ్మవారి ఆలయం. తిరుమల నంబికాలం నుంచి స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే నీటి కోసం ఆలయం నుంచి ఇద్దరు అర్చకులు ఆకాశగంగ నుంచి నీటిని తీసుకువచ్చే సమయంలో వారి వెంట ఒక శక్తి వారిని వెంబడించి ఆనంద నిలయం వద్ద అదృశ్యమయ్యేదని చెప్పేవారు. అలా ఒకరోజు అర్చకులు ఆకాశగంగ నుంచి తిరుగు ప్రయాణంలో ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అమ్మవారు స్వయంగా వెలిసిందని పురాణాల గాథ. అలాగే శ్రీ తరిగుంట వెంగమాంబ స్వామివారి కైంకర్యాలపై తులసి పూలు సేద చేయడం కోసం గంగాదేవికి తపస్సు చేసినప్పుడు అమ్మవారు స్వయంభుగా వెలిసిందని స్థల పురాణం. ఈ అమ్మవారిని సత్యదేవతగా కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ప్రజల నమ్మకం. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి కైంకర్యానికి ఆకాశగంగ నుండి నీళ్లు తీసుకొని వచ్చి ఇద్దరు అర్చకులు స్వామివారి కైంకర్యానికి వినియోగిస్తారు. ఈ దారి గుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు, అంటే తిరుమల నంబి గారి కాలంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు తోడుగా ఒక శక్తి వచ్చేది అనంట. ఆ శక్తి ఆనంద నిలయం దగ్గరికి వచ్చేసరికి అంతర్ధానమైపోయేది. ఒకానొక సందర్భంలో వాళ్ళు నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా రావి చెట్టు కింద అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉందని పురాణాల గాథ. అంతేకాకుండా తరిగొండ వెంగమాంబ స్వామి కైంకర్యానికై తులసి పూలు సేవ చేయడం కోసం గంగను గూర్చి తపస్సు చేసిందట. అప్పుడు స్వయంభూగా ఉద్భవించిందని స్థల పురాణం. ఆ గంగ ఉద్భవించినటువంటి ప్రదేశాన్నే తరిగొండ వెంగమాంబ పుష్కరిణి అంటారు. ఇక్కడ మొట్టమొదట గంగ ఉద్భవించిందని స్థల పురాణం. తిరుమల క్షేత్రంలో గ్రామదేవతగా కొలువై ఉన్నటువంటి ఈ అమ్మవారిని సత్యదేవతగా కొలుస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా కొలువై ఉంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి సోదరిగా తోబుట్టువుగా భావిస్తారు. ఇది స్థల పురాణం. తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలో దూర విద్య ఫలితాల కోసం విద్యార్థులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడవలసి వస్తుందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలో దూర విద్య పరీక్షలు నిర్వహించి 7 మాసాల సమయం గడుస్తున్నా ఇప్పటి వరకు ఫలితాలను వెల్లడించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు నిర్వహించి 7 మాసాల సమయం గడుస్తున్నా ఫలితాలను వెల్లడించకపోవడంతో ఉన్నత కోర్సులకు వెళ్లలేక విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించిన 3 ఏళ్ల పాటు పరీక్షలు జరగలేదు. డెడ్ అనుమతుల పునరుద్ధరణతో ఎట్టకేలకు పరీక్షలు నిర్వహించిన ఫలితాలు వెల్లడించకపోవడంతో ఏడాది సమయం వృధా అయ్యిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇకనైనా ఫలితాలను విడుదల చేసి విద్యార్థులకు ఉన్నత కోర్సులకు వెళ్లేందుకు మార్గం సుగమం చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తలలో ఉంచి యూజీసీ గ్రాంట్స్ నేను తీసుకొస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ కూడా ఎక్కడ పట్టించుకోవడం లేదు. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ మాత్రం మేము పరీక్ష రాసి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామనేసి అక్కడ ఉన్నత విద్యా మండలిలో కూడా ఫిర్యాదు చేసినా కూడా ఆ సమస్య మీద ఎక్కడ కూడా అధికారులు చర్చించకపోవడం చాలా దారుణమనేసి ఇంకనైనా నిద్రపోతున్నటువంటి అధికారులు మేలుకొని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మార్గాలు చూపాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ పరీక్షలు నిర్వహించకుండా గత 3 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం పరీక్షలు నిర్వహించి మరి పరీక్ష ఫలితాల కోసం వాళ్ళు పరీక్షలు అయితే పూర్తయినాయి కానీ మనకు ఫలితాలు వస్తాయని చెప్పి ఈరోజు పడిగాపులు కాచి వేచి చూసే పరిస్థితి విద్యార్థులు ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులే స్వయంగా వెళ్ళి ఎస్వి యూనివర్సిటీలో అక్కడ రిజిస్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీసీకి అనేక మార్లు తెలియపరిచారు. వాళ్ళు కూడా అక్కడ అనేక మార్లుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళ విద్యార్థులను కూడా కలిసి అక్కడ ధర్నాలు చేసినప్పటికీ అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నటువంటి విద్యా మండలి హైయర్ ఎడ్యుకేషన్ కూడా విజయవాడలో ఉన్నటువంటి అక్కడికి కూడా ఈ సమాచారం అందినప్పటికీ అక్కడ ఏమాత్రం ఉన్నత అధికారులు వాళ్ళు సమాచారాన్ని డిస్కషన్ చేసుకుంటున్నారు కానీ ఈ సమస్యను విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేద్దామనే దశగా అక్కడ కూడా ఆలోచన లేదు. రెగ్యులర్గా కాలేజ్ పోయిన వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఈరోజు దూర విద్యలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు రాయడం జరుగుతుంది. అందులో భాగంగానే అనేక మంది
వేల రూపాయల ఫీజులు కట్టించుకొని దాదాపు 3 సంవత్సరాలుగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం లేదు. అందుకని చెప్పేసి విద్యార్థులను కలుపుకొని అలాగే ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళందరినీ ఏఈఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఈరోజు యూనివర్సిటీ అధికారులకు విన్నతిచ్చినాం. రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, అయ్యా ఈ విధంగా వేలాది రూపాయలు ఈరోజు విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది. ఇంతవరకు 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇంతవరకు మీరు డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టలేదు, పీజీ ఎగ్జామ్స్ పెట్టని దశల వారికి ఉద్యమాలు చేస్తే మొన్న ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సరే ఎగ్జామ్ పెట్టాడు అని ఆనందపడే లోపలే 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎక్కడ రిజల్ట్స్ రాని పరిస్థితి. సంవత్సరాలు గడుస్తున్న తిరుపతి ప్రధాన బస్టాండ్ నుండి శ్రీనివాసంకు వెళ్లే అండర్ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శించేందుకు నిత్యం లక్షలాది మంది యాత్రికులు తిరుపతి మహానగరానికి విచ్చేస్తూ ఉంటారు. ప్రధానంగా తిరుపతి ప్రధాన బస్టాండ్కు చేరుకున్న యాత్రికులు వసతి పొందేందుకు శ్రీనివాసం, మాధవం విశ్రాంతి సముదాయాలను ఆశ్రయిస్తూ ఉంటారు. దీనికి తోడు టీటీడీ సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లను అందించేందుకు శ్రీనివాసంలో కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో తిరుపతి ప్రధాన బస్టాండ్కు చేరుకున్న యాత్రికులు శ్రీనివాసం వైపు చేరుకునేందుకు తీవ్ర అగచాట్లు పడవలసి వస్తోంది. గతంలో బస్టాండ్ నుండి శ్రీనివాసం వైపుకు వెళ్లేందుకు అండర్ బ్రిడ్జ్ సౌకర్యం ఉండేది. గతంలో గరుడ వారధి నిర్మాణం దశలో దీనిని మూసివేసి ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. కానీ సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సంవత్సరాల కాలం గడుస్తున్న నేటికి అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తోంది. దీనికి తోడు వర్షాల కారణంగా అండర్ బ్రిడ్జిలో మురుగునీరు చేరి తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో పాటు మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధిక ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు, ముసలివారు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొనవలసి వస్తోంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు కాంట్రాక్టర్ పైన తగు చర్యలు చేపట్టి అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈరోజు తిరుపతిలో బస్టాండ్ నుంచి శ్రీనివాసంకి సబ్వే పనులు ఏవైతే జరుగుతున్నాయో ఇవి నత్త నడకన కన్నా అనేదం కన్నా ఇంకా నెమ్మదిగా సాగుతున్నాయి. నత్త కన్నా నెమ్మదిగా సాగుతున్నాయి పనులు. ఎంతో ఎక్కువగా బడ్జెట్ 30 కోట్లకు పైగా బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఉన్న సబ్వేని కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి. దానికి జరుగుతున్నటువంటి పనులు ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే అసలు బిల్స్ అనేవి శాంక్షన్ అయినాయా లేదా అని భ్రమలో కల్పించేటట్టుగా జరుగుతున్నాయి. ఇది ఒక టీటీడీ పనిగా లేదు, మరి ఏదో పనిలాగా సాగుతోంది. భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తిరుపతిలో చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి నేను టీటీడీ వారిని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, నిధులు ఉన్నాయి, తొందరగా ఈ పనులు పూర్తి చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా, వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చేటువంటి యాత్రికులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా కింద సబ్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్వేకి సంబంధించి మొత్తం కూడా ఆ లోపలికి అక్కడ లోపల వెళ్తే నేరుగా బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతారు. బస్ స్టాండ్ నుంచి వచ్చేవారు నేరుగా అక్కడ ఆ దారిలో వస్తే శ్రీనివాసం లోపలికి వెళ్ళిపోతారు. దానికి సంబంధించి యాత్రికులకు లేదా వచ్చేటటువంటి స్థానిక ప్రజలకు సౌకర్యార్థం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు అది మొత్తం కూడా అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారిపోయింది తప్ప దాన్ని ఎక్కడ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కనపడటం లేదు. ఇప్పుడు గంజాయి తాగేటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు సేవించే వాళ్ళందరికీ కూడా అది ఒక నిలయంగా, కేంద్రంగా మారిపోయింది తప్ప లేదు. ఇంకా రకరకాలుగా ఈరోజు భిక్షాటన చేసే వాళ్ళకి ఈరోజు కేంద్రంగా మారిపోయింది తప్ప ఏదైతే ఉద్దేశపూర్వకంగా ప్రజలకు లేకపోతే యాత్రికులకు ఉపయోగపడాలని కట్టారో అది పూర్తిగా ఎక్కడ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడడం లేదు. ఎన్సీసీ 78వ దినోత్సవ వేడుకలను జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుపతి జూ పార్క్ మార్గంలోని ఎన్సీసీ నగర్లో 78వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాల, కళాశాలల నుండి విద్యార్థులు హాజరై విన్యాసాలు చేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలలో ఉద్యోగాలు సాధించేందుకు విద్యార్థి దశ నుండి ఎన్సీసీపై దేశభక్తి చాటుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎన్సీసీ నగర్లో విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ ఆవశ్యకతను గురించి వివరించారు. అనంతరం రోడ్డు ప్రమాదం మరియు ప్రసూతి హాస్పిటల్లో రక్తమందక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి స్వచ్ఛందంగా విద్యార్థులు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. యువత రక్తదానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఎన్సీసీ ఆఫీసర్స్, క్యాడెట్లకు వివరించారు. విద్యార్థి దశ నుండి ఎన్సీసీపై మక్కువ పెంచుకొని భారతదేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే దిశగా ప్రతి విద్యార్థి బాల్యం నుండి శ్రమించాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీలో చేరడం ద్వారా ఐక్యత, గర్వం మరియు క్రమశిక్షణ, నాయకత్వం, నిస్వార్థ సేవ యొక్క ఉమ్మడి ఆదర్శాలను ఎన్సీసీ సూచిస్తుందని పేర్కొన్నారు. On the occasion of NCC Day, we reaffirm the core values of NCC
unity, discipline, and service to nation. And today, to mark this occasion at NCC Nagar, Tirupati, we have organized aero modeling show demonstration where you all have witnessed what aero modeling is. It's to give them the sense of scientific acumen and give them a sense of understanding of the technological advances in the NCC that is happening and to train them on that. Apart from this, a lot of social service activities are there like tree plantation and blood donation. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా చంపడాన్ని ఖండిస్తూ ఈ బూటకపు ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని తిరుపతి బైరాగపట్టిలోని సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు, పౌర సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బూటపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని అంతమొందించాలని చెప్పి మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మొన్నటికి మొన్న గిరిజన నాయకుడు, గిరిజనుల ముద్దుబిడ్డ, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి హిడ్మాని విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టాల్సినటువంటి వాళ్ళని కూడా చేతికి దొరికిన తర్వాత కూడా ఈ విధంగా బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 జీవించే హక్కుకు విరుద్ధం. వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ మావోయిస్ట్ పార్టీని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పి ఒక డెడ్లైన్ పెట్టి మరీ ఆ పార్టీ మీద ఈ విధమైనటువంటి మానవ హననానికి పాల్పడ్డాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాల నాయకులతో పాటు ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే 5,000 మంది ఈ దేశంలో ఉన్నటువంటి మేధావుల్ని, కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని కేంద్రంలో అత్యున్నతమైన పురస్కారాలు పొందినటువంటి ఎంతోమందిని జైల్లో ఈరోజు మగ్గుతున్నటువంటి విషయం మనకు తెలుసు. అంతేకాకుండా ఈరోజు దేశ స్థాయిలో ఒక పథకం ప్రకారం వాళ్ళు ఒక రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును వాళ్ళు కొల్లగొట్టిన తర్వాత ఈ దేశంలో ఆధిపత్యం కోసం ఈరోజు ఆర్ఎస్ఎస్ విశ్వాంతి భావాల్ని ప్రజలపైన రుద్దటువంటి ఒక బలమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి మనమందరూ కూడా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా వీధుల్లోకి రాకపోతే, ఒక రాజకీయ శక్తిని ప్రదర్శించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదుల్ని అడ్డుకట్టవేసేటువంటి పరిస్థితి ఉంటుందనేది నా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను రేపటి నుంచి అమలు చేయాలని ఉత్తర్వు పత్రాలను జారీ చేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల గొంతునిక విధానంగా 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి ప్రశ్నించే హక్కును కోల్పోయే విధంగా ఈరోజు జీవో తేవడం అనేది చాలా బాధాకరం. అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం చట్టాలని చేపడితే ఆ చట్టాలను కూడా ఉన్నత వర్గానికి, పెట్టుబడి వర్గానికి ఊడిగపజేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ 4 కోళ్లకు మార్చి ప్రశ్నించే హక్కుని కోల్పోయే విధంగా కార్మికులకు అన్యాయం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కార్మికులంతా కూడా దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. లేబర్ కోడ్స్ ఫలితంగా దాదాపు ఉన్నటువంటి లేబర్ కోడ్స్ అన్నిటి కూడా 4 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. దీనివల్ల చాలా కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు రద్దు అయిపోయే ప్రమాదం ఏర్పడిపోతా ఉంది. అందుకనే ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మిక వర్గానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు కనీసమైనటువంటి వేతనం లేకపోవడం, దాదాపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇచ్చినటువంటి గెజెట్లో ఎక్కడ కూడా అట్లాంటి మాట చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయడం ద్వారా, సమ్మెలు నిర్వహించడం ద్వారా ఈ 5 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని అమలు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వెనకడుగు వేసింది. నిన్న బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీకి అహంకారం, అధికారం తలకెక్కి ఈ రోజు నుంచి ఈ యొక్క 44
కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లు ఈ రోజు నుంచి అమలవుతాయని ఆర్డినెన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆమె సత్యసాయి బోధనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. ఇక సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. అయితే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు రాష్ట్రపతి. పురాతనమైన ఎంతో విశిష్టమైన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం అభివృద్ధికి కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు చర్చి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా సి మధునాయుడు మరో 9 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీ మీద నమ్మకంతో పదవులు అప్పగించారని, దేవస్థానానికి కూటమి పార్టీలకు మంచి పేరు తీసుకొస్తూ హిందూ ధర్మ పవిత్రతను కాపాడాలన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కూటమి పార్టీల నాయకులు వెంకటేష్ యాదవ్, అట్లూరి శ్రీనివాసులు, ఆరణి కవిత, తేదేప నగర మహిళా విభాగం నాయకులు, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, విహెచ్పి నాయకులు పాల్గొన్నారు. ఈ ఏళ్ళుగా నేను ఏ పదవిలో లేకుండా కొనసాగుతున్న కార్యకర్తగా ఈరోజు ఎమ్మెల్యే గారు నన్ను గుర్తించి ఈ రాములవారి గుడికి నన్ను చైర్మన్ నియమించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేగా సీఎం నారా చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ బాబుకు ముందు కృతజ్ఞతలు. ఒకప్పుడు చిత్తూరు రామాలయం అంటే చాలా గొప్పగా ఉండేది. కాలక్రమేణా కొంచెం తగ్గింది అని విన్నాను. అలా లేకుండా మళ్ళీ పూర్వవైపు సాధించడం కోసం నా శక్తి వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను. అందరూ సహకారం తీసుకొని పూర్వం ఉన్న చైర్మన్లు కానీ, పార్టీ వాళ్ళు కానీ, ప్రజల దగ్గర కానీ అందరి దగ్గర సహాయ సహకారాలు తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. వచ్చే నెల 28వ తేదీన చిత్తూరు నగరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను ఆదరించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలకు సంబంధించి ముద్రించిన ప్రత్యేక పోస్టర్లను చిత్తూరు ఎమ్మెల్యే తదితరులు శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెస్ క్రీడలు జ్ఞాపక శక్తికి పదును పెడతాయని, అలాంటి క్రీడలను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆడాలని కోరారు. రాష్ట్ర స్థాయి నుంచి ఎంపికైన క్రీడాకారులకు ₹1,00,000 పైగా బహుమతులను అందజేయడం గొప్ప విషయమన్నారు. ఈ అవకాశాన్ని చిత్తూరు నగరం పరిసర ప్రాంతాల్లోని చెస్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం చెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు ఎస్ఆర్ ప్రసాద్, ఎస్ఆర్ దినేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ రవీంద్ర నాయుడు, డైరెక్టర్ కోమల రవీంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేసే వీరు మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. అడిగిన వెంటనే వీళ్లకు ఆ వెన్యూ అయితేనేమి, వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా వసతులు ఏదైతే ఉండడానికి కానీ వాళ్ళకి వసతులు కావాలని అడిగారు. ఇమీడియట్లీ మేము సంతోషమైన విషయం ఇది. ఒక స్టేట్ లెవెల్లో చిత్తూరులో ఒక టోర్నమెంట్ జరుగుతుంది అంటే అది అందరికీ మంచిది అనేసి ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమేం కావాలో ప్రొవైడ్ చేస్తాము. సో ఎమ్మెల్యే గారు రావడము ఈరోజు మా క్యాంపస్కు చాలా మంచి శుభపరిణామము అని మేము భావిస్తున్నాము. టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ ఆర్కే ఇంటర్నేషనల్ ద్వారా జరుపుతున్నాము నెక్స్ట్ మంత్ 28. సో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఎవరైతే చెస్ టోర్నమెంట్స్లో మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ మనీ ప్రైజ్ కూడా ఇస్తున్నాము, క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ టాప్ 3 ప్లేయర్స్ ఫర్ ఎవరీ గ్రూప్ అండర్ 7 నుంచి అండర్ 8 అండర్ 9, 12 అలా అన్ని గ్రూప్స్లో కూడా టాప్ 3 ప్లేయర్స్ నేషనల్స్ కూడా పంపించాలని ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈసారి మన చిత్తూరులో బ్రహ్మాండంగా ఈ స్టేట్ టోర్నమెంట్ జరపాలని కోరుకున్నాము. మేము అడిగినాము మేనేజ్మెంట్ గారిని, రవి సార్ గారు వెంటనే ఆమోదించి మీరు పెట్టండి, నేను వెన్యూ ఇస్తాను,
తర్వాత ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ నేషనల్ వైడ్ కూడా పెట్టేదానికి ఆలోచిస్తామని చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని కోరుచున్నాము. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని శ్రీవారి భక్తుడు జగన్నాథం తెలిపారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి దక్షిణ మాడ వీధిలోని వెంకటేశ్వర స్వామి భజన మందిరంలో సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలితో అలమటించే అభాగ్యులు ఎవరూ ఉండకూడదు అనే సదుద్దేశంతో తాము ప్రతి శనివారం అన్నదానం చేయడానికి తలపెట్టామని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతి నుండి నడక మార్గంలో వెళ్లే భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం తమకు సంతోషాన్ని కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతిలో నా స్నేహితులు, మా శ్రేయోభిలాసులు, మా మిత్ర బృందం, అదేవిధంగా ఈ జైపాల్ గారు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నారు. వారికి తోడు నీడుగా మేమందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మా ముఖ్య కాన్సెప్ట్ ఏమంటే అందరికీ ఆకలిక అనమట్టించకూడదు అనే ఉద్దేశంతో రోజు రోజుకి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. మామూలుగా ముఖ్యంగా తిరుపతిలో ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా ధర్మం 4 విధాలుగా నడుస్తున్నది ఆ రోజులపైనే. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ మర్డర్లు, మానభంగాలు అట్లాంటివి వస్తున్నాయి. కానీ ఎప్పుడు అన్నదానాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా ముందులాగా చేయాలని అన్ని గుళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ మనకున్న దాంట్లో కొద్ది సాయం చేసి ఏదో విధంగా ఆకలి పడుకోకుండా పస్తుండకుండా మీరందరూ కూడా మాలాగా సాయం చేస్తారని ఈ కార్యక్రమాన్ని మా జగన్నాథం గారి సహకారంతో ఇంకా ఉజ్వలంగా ముందుకు సాగిస్తూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి భజన మందిరం దగ్గర త్వరలో ఇదే కార్యక్రమం ఇక్కడ అక్కడ ప్రారంభం చేస్తాము. మా జగన్నాథం గారు మాకు తోడైన తర్వాత మా ఉద్దేశం ఏమంటే తిరుపతిలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందో అక్కడ శనివారం పోతే అన్నం దొరుకుతుందని అందరికీ అనిపించాలా, అది పాటిస్తాము. నమో వెంకటేశాయ పద్మావతమ్మ. ఎస్వి మెడికల్ కాలేజ్లో సూక్ష్మజీవుల నిరోధకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు ఆధ్వర్యంలో సూక్ష్మజీవుల నిరోధకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ రవిప్రకాష్, ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుండి 24వ తేదీ వరకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవెంజర్స్ వీక్లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వాసి యాదవ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైకాపా బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీసీలను ఐకమత్యం చేస్తూ వైకాపాను బలోపేతం చేసేందుకు అనునిత్యం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వాసి యాదవ్ హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా ఏకతాటికి మీద తీసుకొని వచ్చి అట్లా ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తూ, అలాగే తిరుపతిలో భూమన అభినయ్ గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేసేదానికి అందులో బీసీల పాత్ర ఎంతో ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఎంతో కృషి అనేది అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మధ్యప్రదేశ్లోని సాగర్ ప్రాంతంలోని ఓ మసీదుకు చెందిన స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. తవ్వకాల్లో సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. సాగర్లోని పాపెట్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా ఈ విగ్రహాలు లభ్యమైన ప్రాంతంలో ఒకప్పుడు ఆలయం ఉండేదని నిరూపణ అయ్యిందని, ఆ స్థలంలో మళ్లీ ఆలయం నిర్మించాలని తాము కోరుతున్నట్లు సంస్కృతి బచావో మంచ్ నాయకుడు ఒక వీడియోలో తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే హిందూ సమాజానికి చెందిన స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ ఒకప్పుడు ఒక ఆలయం ఉందని, ఆ భూమిని చాలా కాలం క్రితమే కొందరు ఆక్రమించుకున్నారని వారు తెలిపారు. ఈలోపే ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విగ్రహాలను కనుగొన్న తర్వాత హిందూ సమాజ సభ్యులు అక్కడ పూజలు నిర్వహించారు. కొంతమంది ఆ స్థలంలో ఒక చిన్న వేదికను కూడా నిర్మించి దానిపై విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేదికను తొలగించడానికి తాము అనుమతించబోమని హెచ్చరించారు. దీనిపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని నియంత్రించడానికి, 2 వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా నిరోధించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని మల్లారపు నాగార్జున పిలుపునిచ్చారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో విశాఖలో తలపెట్టే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాల వర్క్షాప్ను సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వర్క్షాప్లో జానపద కళాకారులు హాజరై
వారి ప్రతిభకు పదును పెట్టి వైజాగ్లో నిర్వహించే సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ RSA STF అదనపు ఎస్పీగా జె కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన తిరుపతి ASPగా పనిచేశారు. ఆయనను టాస్క్ ఫోర్స్కు అటాచ్ చేయడంతో శనివారం బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఆయన టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి జిల్లా SP L సుబ్బరాయుడిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ SP P శ్రీనివాస్ గారితో సమావేశమయ్యారు. ASPకి టాస్క్ ఫోర్స్ పనితీరు గురించి వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మధ్యప్రదేశ్లో అరుదైన ఘటన, మసీదు స్థలంలో తవ్వకాల్లో సీతారాముల విగ్రహాలు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. స్వర్ణరథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వేడుకగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. నత్తనడకన అండర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు, తిరుపతిలో కాంట్రాక్టర్ల చేతివాటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.